మీరు ఇంగ్లీష్ నేర్చుకుందామనే గట్టి సంకల్పంతో ఉంటే గనక మీరు కరెక్ట్ ఛానల్ ఎంటర్ అయినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటగా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈజీ అని నేను కాదు మీతోనే చెప్పిస్తాను ఒక నిమిషంలో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగు రాదనుకోండి. తెలుగు నేర్చుకుందామని అనుకుంటున్నారనుకోండి. 2 సెంటెన్స్‌లని చూద్దాం. రాముడు అన్నం తింటున్నాడు. సీత అన్నం తింటున్నది. ఇక్కడ మీరు తెలుగు నేర్చుకోవడానికి రాముడు, సీత పేర్లు చేంజ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ తింటున్నాడు, తింటున్నది. అవి 2 కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఇంగ్లీష్‌లో అయితే రామ ఈస్ ఈటింగ్ ఫుడ్, సీత ఈస్ ఈటింగ్ ఫుడ్. కేవలం పేర్లు చేంజ్ చేస్తే సరిపోతుంది. మీకు కొద్దిపాటి ఇంగ్లీష్ తెలిసినా కూడా మీరు ఇప్పుడే ఒప్పుకుంటారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభం కంపేరింగ్ టు ఎనీ అదర్ ఇండియన్ లాంగ్వేజ్ అని. మీరే చెప్తారు. సో, ఇంగ్లీష్ నేర్చుకోవడం అన్ని భాషల కంటే ఈజీ. ఒకటి. నేను అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే నాకు ఇంగ్లీషు 9th క్లాస్‌లో ఇంగ్లీష్ చెప్పింది ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కమ్ ఇంగ్లీష్ టీచర్. సార్ ఒకే ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. మీరు ఏ పని చేస్తున్నా చేసే పనులని సెంటెన్స్ రూపంలో మీరు మననం చేసుకోవాలి. రాస్తున్నప్పుడు నేను రాస్తున్నాను. నేను తెలుగులో చెప్తాను ఇప్పుడు. ఐ యామ్ రైటింగ్ అని. ఆడుతున్నప్పుడు ఐ యామ్ ప్లేయింగ్ అని. దాంతో పాటు హీ ఈస్ ప్లేయింగ్, షీ ఈస్ ప్లేయింగ్, యూ ఆర్ ప్లేయింగ్, వి ఆర్ ప్లేయింగ్ అని ఇలా అన్ని రకాలుగా మనం మననం చేసుకుంటూ ఉండాలి అంతే. ఒకే ఒక ఇన్‌స్ట్రక్షన్ మా సార్ ఇచ్చారు. దాంతో పాటు గ్రామర్ చెప్పారు. గ్రామర్ నేర్చుకునే పద్ధతి వేరే ఉంటుంది. నేను నేర్పే పద్ధతి వేరే ఉంటుంది. సో, మనం గ్రామర్‌తో మాత్రమే ఇంగ్లీష్ నేర్చుకుంటాం. పక్క వాళ్ళు ఎవరైనా మీరు కొన్ని రోజులకి పక్క వాళ్ళు ఇంగ్లీష్‌లో ఆవలిస్తే పేగులు లెక్కిస్తారు. నేను గ్యారంటీ. రైట్? సో, మనం స్టార్ట్ చేద్దాం. నేను గంటలు వేస్ట్ చెయ్యను. తక్కువ చెప్తాను. ఎక్కువ నేర్పిస్తాను. అంటే మీరు చేయాల్సిన పని ఎక్కువగా ఉంటుంది. నేను చెప్పేదానికంటే కూడా గంటలు చెప్పి నేను మీ సమయాన్ని వృధా చెయ్యను. తక్కువగానే చెప్తాను. మీకు ఎక్కువ లాభం ఉండేలా చేస్తాను. రైట్? సో, నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకెవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నచ్చకపోతే మీరు కూడా ఫాలో కాకండి. రైట్? థ్యాంక్స్ ఫర్ watching. If you like, share and subscribe.